Hi dear students, welcome to Indian Brain YouTube channel. So before going to class, please subscribe our channel and download Indian Brain app from Google Play Store, right? So దాంట్లో మీకు అప్ టు 2.0 కోర్స్ ఉంటుంది, రీజనింగ్ 2.0 కోర్స్ రెడీ ఉంది, అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ కూడా రెడీ ఉంది. సో యూ కెన్ వాచ్ ద వీడియోస్ అండ్ యూ కెన్ డిసైడ్ ఇట్, ఓకే రైట్. అయితే ఇప్పుడు మన ఇక్కడ ఫస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను కదా, ఆ గ్రూప్లో పెట్టిన క్వశ్చన్స్లో కొన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టూ క్వశ్చన్స్ లాగా. ద ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద ఫార్మర్ ఈజ్ రికవర్డ్ 6 months ఎర్లియర్ దెన్ ద లాటర్ అండ్ అన్ అమౌంట్ ఇన్ ఈచ్ కేస్ ఈస్ 2560 వెన్ టూ ఈక్వల్ సమ్స్ ఇన్వెస్టెడ్ ఇట్ 7% అండ్ 8% per year ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. ద సమ్ ఆఫ్ ద సమ్ అండ్ ద టైమ్ ఫర్ విచ్ ద సమ్స్ ఆఫ్ మనీ ఆర్ లెంట్ అవుట్ ఫర్ దేర్ అన్నాడు. ఇక్కడ ఏందమ్మా, ఒక 2 ఈక్వల్ ప్రిన్సిపల్ అమౌంట్స్ అంట, 2 ఈక్వల్ ప్రిన్సిపల్ అమౌంట్స్ ఏం చేశారంటే, ఒకటేమో ఒకటి ద ఫార్మర్ ఈజ్ రికవర్డ్ 6 months ఎర్లియర్ దాన్ ద లాటర్. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది P1 అనుకుందాం, ఇది P2 అనుకుందాం, ఇది ఫస్ట్ ఇది సెకండ్ కదా. ఇప్పుడు ఏమన్నాడు, ద ఫార్మర్ ఈజ్ రికవర్డ్ 6 months ఎర్లియర్ దాన్ ద లాటర్. అంటే ఫార్మర్ అంటే ముందుదంట, 6 months ముందే రికవర్ చేసినట్టాం, దేనికంటే ఈ లాటర్ దానికంటే, రైట్. అలా చేసిన తర్వాత కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ ఎలా ఇచ్చాడంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మీద 7%కి ఇచ్చాడంటే, ఇక్కడ 8%కి ఇచ్చాడంట. ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది, ద ఫార్మర్ ఈజ్ రికవర్డ్ 6 months ఎర్లియర్ దాన్ ద లాటర్. సో తర్వాత దానికంటే 6 months ముందే ఇది రికవరీ చేసుకున్నాడు. అయితే వాళ్ళకి వచ్చిన అమౌంట్స్ ఈక్వల్ అంట, అకార్డింగ్ టు నేను సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్లానే ఒకసారి మీరు బేసిక్ క్లాస్ ఉంది మన ఛానల్లోనే, ఒకసారి చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, రైట్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్, అమౌంట్స్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే, ఇక్కడ ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే సేమే, కానీ వాటి మధ్యలో 6 months గ్యాప్ ఉండాలి, అమౌంట్స్ మాత్రం ఈక్వల్ రావాలి. ఇక మీరు ఇప్పుడు ఫార్ములాస్ తీసుకుంటే రాసుకుంటూ పోతా అంటే కుదరదు. దీన్ని సింపుల్గా లాజికల్గా మీ ఇంటెలిజెన్స్ ఆన్సర్ ఎట్లా చెప్పని చూడండి. ఇప్పుడు అమౌంట్స్ ఈక్వల్ అవుతున్నాయి, ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్ ఉంది, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరు ఉంది. ఇప్పుడు అమౌంట్స్ ఈక్వల్ అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మా, వీటికి సింపుల్ ఇంట్రెస్ట్ 30% వచ్చింది అనుకో, వీటికి సింపుల్ ఇంట్రెస్ట్ 30% వచ్చింది అనుకో, అప్పుడు అమౌంట్ ఏమవుతుంది 130 అవుతుంది. అంటే రెండు ఈక్వల్ అవుతాయి కదా, అవునా. నేను ఏం చెప్పా, ప్రిన్సిపల్ అమౌంట్ 100% అయితే 30% ఇంట్రెస్ట్ వస్తే అమౌంట్ 130% అవుతుంది. అంటే లాజికల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్, ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్ ఉంది, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మాత్రం సేమ్ లేవు, బట్ టైం పీరియడ్ కూడా సేమ్ లేవు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు వేరు, టైం పీరియడ్స్ వేరు, కాకపోతే వచ్చే ఇంట్రెస్ట్ అయినా అమౌంట్ అయినా సేమ్ ఉండాలి. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ సమానంగా వస్తేనే కదా అమౌంట్లు కూడా సమానం అవుతాయి. అమౌంట్ ఏందమ్మా, ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ కలుపుకొని వచ్చే అమౌంట్లు అయినా, సో ప్రిన్సిపల్ ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్ కదా. ఇప్పుడు ఇది 600 అనుకో, ఇది కూడా 600 ఉండాలి. 600 పైన వచ్చిన ఇంట్రెస్ట్, ఆ 600 పైన ఇంట్రెస్ట్ సేమ్ ఉంటేనే కదా అమౌంట్లు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ టైం పీరియడ్లో మార్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్చాడు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం సేమ్ రావాలి. సో ఎలా రావాలి మళ్ళీ దట్టు, ఇక్కడ దీనికంటే ముందే 6 months ఇది ఉండాలి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 7, 8 ఈక్వల్ అవ్వాలి, అంతే కదా మనకున్న కాన్సెప్ట్. 7, 8 ఎలా ఈక్వల్ అవుతుందమ్మా, సరే 7కి 8కి ఎల్సిఎం చెప్పండి, 7 8 56. అంటే నేను 1 year గ్యాప్ తీసుకున్నాను అనుకోండి, 7 into 8 చేస్తే ఏమొచ్చింది 56 వచ్చింది, 1 year గ్యాప్ అంటే. అప్పుడు నేనేమంటున్నా అంటే, ఇది 8 years అనుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 years అనుకుంటే, 7 8 56, 8 7 56 అవుతుంది. బట్ ఇయర్లో గ్యాప్ ఎందుకు అని చెప్పాడు, 6 months అన్నాడు, ఇది ఇక్కడ 1 year గ్యాప్ వస్తుంది కదా. అంటే లాజికల్గా 8 7 కంటే తక్కువ మంత్స్ ఉండాలని అర్థమైంది నాకు. మళ్ళీ ఒకసారి చూడమ్మా, ఇక్కడ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే 8 years అనుకుంటున్నా, ఇయర్స్ నాట్ మంత్స్, 8 years అనుకుంటున్నా. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే 7 years అనుకుంటున్నా. అప్పుడు 8కి 7కి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, 1 year గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ ఆ పాయింట్ కాదు, 1 year గ్యాప్ ఉంది, హాఫ్ ఇయర్ గ్యాప్ ఉండాలి. కాబట్టి ఈ హాఫ్ ఇయర్ గ్యాప్ రావాలంటే వీటి కూడా హాఫ్ ఇయర్స్ అయిపోతుంది కదా. అంటే ఇది 4 years అయితే ఇది 3.5 years, దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి మీకు, ఇది 4 years అనుకో, 7% చొప్పున 4 7 ఎంత అవుతుంది 28, 3.5 8% చొప్పున ఎంత అవుతుందమ్మా 3.5 ఆల్మోస్ట్ 28. సో ఇంట్రెస్ట్ ఈక్వల్ వచ్చినట్టే కదా. అంటే 7 4 28 అన్నా, 8 into 3.5 28 అన్నా సమానం వస్తుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సమానం రావాలంటే టైం పీరియడ్ చూడండి, 4 years and 3.5 years. దట్ కెన్ బి యువర్ ఆన్సర్. వెరీ సింపుల్, రైట్. అంటే ఈ వే ఆఫ్ థింకింగ్ మీకు అలవాటు అవ్వాలి, అంతేగాని సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎక్కడ పోయి, అమౌంట్ ఫార్ములా ఎక్కడ పోయి కాకుండా లాజికల్గా ఆలోచించండి. రవి అన్నాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితేనే అమౌంట్లో ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్ ఉంది కాబట్టి. ఆ చిన్న లాజిక్ నాకు ఓపెన్ అయితే ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి. సో వాటి అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంది మా, ఏమన్నట్టు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా అడిగాడు కదా. సో ఇయర్స్ అడిగిన యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ అమౌంట్ అడిగాడు మా. ఓకే 7% 8%, ఓకే ద ఫార్మర్ ఈజ్ రికవర్డ్ 6 months ఎర్లియర్ దాన్ రేట్ అంటే, ఓకే ఇదే ఒకటి తీసుకోండి. ఇప్పుడు 28% వాల్యూ, వాడు అమౌంట్ కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు
ఎర్లియర్ దాన్ ద లాటర్ అండ్ ద అమౌంట్ ఇన్ ఈచ్ కేస్ ఈస్ 2560 అన్నాడు కదా. అమౌంట్ అంట ఇప్పుడు 28% ఇంట్రెస్ట్ అని ఇక్కడైనా 28% ఇంట్రెస్ట్ అర్థమైపోయింది. అప్పుడు 28% 2560 ఇచ్చిండు. 28% కాదు మీద అమౌంట్ ఇచ్చాడు 128%. 128% 2560 అయితే నాకు కావాల్సింది ప్రిన్సిపల్ కాబట్టి 100% వాల్యూ ఎంత, దట్స్ ఇట్, దట్ కెన్ బి ఆన్సర్. మా టైం పీరియడ్స్ అయితే వచ్చాయి 3.5 years 4 years. ఓకేనా. ఇప్పుడు నేనేమంటున్నా 128% వాల్యూ వాడు ఇచ్చాడు, అమౌంట్ మొత్తం ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఇచ్చింది 2560 అన్నాడు. 100% వాల్యూ చెప్పలేవు. 128 డబల్ చేస్తేనే 256 కాబట్టి 20 times అంటే 2000 రూపీస్. ప్రిన్సిపల్ అమౌంట్ ఈచ్ కేసులో 2000. సో టైం పీరియడ్ 4, 3.5 years. సో లాజికల్గా ఆన్సర్ ఏంటి ఇప్పుడు అంటే 7%కి ఇచ్చిందేమో 4 years అన్నట్టు, 8%కి ఇచ్చిందేమో 3.5 years. అంటే లాజికల్గా దీనికంటే ఇది 6 months ముందే రికవర్ అయినట్టు కదా. అంటే వాడు వచ్చిన లాజిక్స్ అన్నీ సెట్ అయిపోయాయి. సో లాజికల్గా నాకు ఎక్కడ క్లూ దొరికింది, 1 year గ్యాప్ తీసుకొని చూస్తే 56 దగ్గర ఈక్వల్ అవుతున్నాయి. అంటే 1 year గ్యాప్ తీసుకుంటే 56 దగ్గర అవుతుంది. మరి హాఫ్ ఇయర్ గ్యాప్ తీసుకోవాలి కాబట్టి దాంట్లో హాఫ్ 28కి ఈక్వల్ అవ్వాలి. దట్ ఈస్ అ బ్రిలియంట్ లాజిక్, రైట్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకెట్లా ఇది 128 అనేది అమౌంట్ కాబట్టి 120%, 1260 అయితే 100% ఎంత అని చెప్పాడు, రైట్. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేట్, రైట్. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ కూడా చెప్పుకున్నాం కదా మనం. ఇంకో క్వశ్చన్ చూడండి మా, వెరీ నైస్ క్వశ్చన్ చూడండి. నేను నిన్ననో మొన్ననో గ్రూప్లో షేర్ చేశాను. ఇది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్వశ్చన్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మా ఈ క్వశ్చన్కి, కానీ హౌ టు మేక్ ఇట్ సింపుల్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ, రైట్. ఒకసారి చూస్తే ఏం లేదు, a person who has a certain amount with him goes to market, he can buy 50 apples and 40 bananas, he retains 10% of the amount for taxi fares and buys 20 bananas and of the balance he purchases apples, number of apple he can purchase is. ముందు మీరు బేసిక్ ప్రొసీజర్ అర్థం చేసుకోండి. మీ క్వశ్చన్లో ఏంటంటే ఒక పర్సన్ దగ్గర కొంత అమౌంట్ ఉందా, వాడు ఏంటంటే కొంటే 50 apples కొనగలుగుతాడు లేదా 40 apples కొనగలుగుతాడు. అంటే 50 apples-కైనా 50 apples చూడండి జాగ్రత్తగా, 50 apples-కైనా 40 bananas-కైనా సేమ్ 40 bananas అయినా సేమ్ రేట్ అని అర్థం అక్కడ. అదే కదా వాడు ఇచ్చింది. హీ కెన్ బై 50 apples ఆర్ 40 bananas అన్నాడు, ఏదో ఎంతో కొంత రూపీస్కి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, హీ రిటైన్స్ 10% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ టాక్సీ ఫేర్స్ అండ్ బైస్ 20 bananas అండ్ ద బ్యాలెన్స్ హీ పర్చేస్ యాపిల్స్, నెంబర్ ఆఫ్ యాపిల్స్ హీ కెన్ పర్చేస్ ఈజ్ అని. అంటే వాడుకున్న అమౌంట్లో 10% ట్యాక్స్కి పోయింది, రైట్. ట్యాక్స్కి ఫేర్స్కి ఆపేసుకున్నాడు అనమాట, ట్యాక్స్ ఫేర్స్కి ఆపేసుకున్నాడు. అంటే ట్యాక్స్ కట్టాలి కదా, అంటే అదే ఆటో చార్జెస్కి ఆపుకున్నాడు అనుకుందాం, రైట్. ఇప్పుడు మిగిలిన అమౌంట్లో ఏం చేశాడు, 20 bananas కొన్నాడు వాడు. ఇక మిగతా అంతా ఏం కొన్నాడు, 50 apples కొన్నాడు. నాట్ 50 apples, ఎందుకంటే మనకు చెప్పడానికి రాదు. మొత్తం ఆపిల్స్ మిగతా అంతా ఆపిల్స్ కొన్నాడు. ఇప్పుడు మనకేం కావాలి, మరి 20 bananas కొని 10% ఛార్జ్ ఆపుకొని 20 bananas కొన్నాక మిగిలిన అమౌంట్తో ఆపిల్స్ కొనాలి. ఎన్ని ఆపిల్స్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక దీనికి మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు చాలా రకాలుగా అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సో రెండింటితో కట్ అయ్యే నెంబర్ కాబట్టి పేర్స్ ఏమనుకుందాం, సరే 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు మొత్తం అమౌంట్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదంటే ప్రొసీజర్ ఇట్లా వెళ్తే ఈజీ అవుతుంది, కానీ అంతకంటే ఈజీగా లాజికల్గా కూడా చెప్పొచ్చు. 100 రూపాయలు టోటల్ అమౌంట్ అనుకోండి, 50 రూపీస్ ఒక యాపిల్ మొత్తం ఎన్ని యాపిల్స్ కావాలి మనకి, 50 apples కావాలి కదా. 100/50 అంటే యాపిల్ కాస్ట్ ఎంత, 2 rupees. 100/40 అంటే బనానా కాస్ట్ ఎంత అన్నట్టు, 100/40 కదా, అంటే 2.5 rupees. ఎస్, 2.5 rupees. కానీ వాడేమన్నాడు, ఈ 100 rupeesలో 10% ఛార్జ్ ఆపేసుకున్నాడంట. ఎస్, 10% ఛార్జ్ ఆపేసుకుంటే ఎంత మిగిలింది, 90 rupees మిగిలింది. ఈ 90 rupeesలో ఎన్ని యాపిల్స్ కొంటున్నాడో తెలియదు, మరి ఎన్ని బనానాస్ కొన్నాడో చెప్పాడు కదా క్లియర్గా. ఎన్ని బనానాస్ కొన్నాడు, 20 bananas కొన్నాడు. 20 bananas అంటే 20 × 2.5 ఎంత, డబుల్ కదా. ఎస్, 50 rupees అయిపోయింది. 50 rupees 90లో అయిపోతే ఇక మిగిలింది 40 rupees. ఈ 40 rupeesకి ఏముంటాడు, ఇంకా మొత్తం బనానాసే కొనాలి, అది యాపిల్సే కొనాలి. యాపిల్ కాస్ట్ ఎంత, 2 rupees కదా. అప్పుడు 40/2 కొడితే ఎంత, మా ఆన్సర్ 20 apples వస్తాయి. సింపుల్ క్వశ్చన్, రైట్. సో ఇలా చెప్పాలి యాక్చువల్గా అయితే. కానీ మళ్ళీ ఒకసారి చూడండి, 100 rupees టోటల్ అమౌంట్ అనుకుంటే 50 apples వస్తాయంటే 2 rupees per apple అన్నట్టు, లేదా 40 bananas వస్తే 2.5 rupees per banana అన్నట్టు. అయితే ఇక్కడ 10% వాడు ఛార్జెస్ కాపుకుంటే 90 rupees మిగిలింది. ఆ 90 rupeesలో ఓన్లీ 20 బనానాస్ కొన్నాడు కాబట్టి 20 × 2.5 50 rupees ఖర్చు అయిపోయింది. అంటే 10 rupees పోయినాక 50 rupees ఖర్చు అయిపోయినాక మిగిలింది 40 rupees. 40 rupees ఓన్లీ యాపిలే కొనాలి, అవునా. యాపిల్ కాస్ట్ ఎంత, 2 rupees. అప్పుడు 40/2 కొడితే 20 apples వస్తాయి. ఇది కదా కాన్సెప్ట్. ఇలా కాకుండా కొంచెం బ్రిలియంట్గా ఆలోచించండి మా. అఫ్కోర్స్ ఇది కూడా బాగానే ఉంది, బట్ ఇంతకంటే ఈజీగా ఎంత సింపుల్గా ఆలోచించచ్చు చూడండి. ఇప్పుడు క్లియర్ ఏం చెప్పాడు, 40 bananas కొంటే 50 apples కొంటే నాకు 40 bananas వస్తాయి, అవునా కాదా. మళ్ళీ ఒకసారి చూడమ్మా, 50 apples కొంటే 40 bananas కొన్నట్టే. నేనేమంటున్నానంటే ఇప్పుడు బనానాస్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తే 40 bananas కొన్నాడు అనుకోండి మా, 50 apples కొన్నట్టే కదా. మరి మీనింగ్ అంటే 40 bananas కొంటే 50 apples కొన్నట్టే.
సార్ నో నేనేమంటున్నా మరి ఇప్పుడు 20 బనానాసే కొన్నాడు కదా మనోడు అంటే ఎన్ని యాపిల్స్ కొంటాడు అన్నట్టు 25 యాపిల్స్ ఇదే రేట్ ప్రకారం 40 యాపిల్స్ కొంటే 50 బనానాస్ వస్తాయి 40 బనానాస్ కొంటే 50 యాపిల్స్ వస్తాయి అదే 20 బనానాస్ కొంటే 25 యాపిల్స్ వస్తాయి అవునా కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా కొనాల్సింది కూడా 50 దాంట్లో 10% డిస్కౌంట్ ఇవ్వాలి కదా 10% డిస్కౌంట్ అంటే మీరు ఛార్జెస్కి ఆపుకోవాలి కదా అంటే అమౌంట్లో 10 ఎందుకంటే ఇక్కడ బనానాస్కి ఏం ప్రాబ్లం లేదు మా యాపిల్కే ప్రాబ్లం ఉంది ఇక్కడ మిగిలిన అమౌంట్తో యాపిల్ కొనాలి కాబట్టి యాపిల్లోనే రిడక్షన్ ఉంటుంది ఎప్పుడైనా అంటే 50కి 10% వాల్యూ ఎంత 5 యాపిల్స్ కట్ అయిపోవాలి అంటే లాజికల్గా ఎందుకంటే ఈ అమౌంట్ ఆపేస్తున్నాం ఛార్జెస్ కోసం వాళ్ళు అంటే ఈ 5 యాపిల్స్ యొక్క కాస్ట్ వర్త్ 10% అన్నట్టు అంటే లాజికల్ ఎన్ని యాపిల్స్ అన్నట్టు 20 యాపిల్స్ మేక్ ఇట్ సింపుల్ మళ్ళీ ఒకసారి 40 బనానాస్ కొంటే 50 యాపిల్స్ కొంటాడు 20 బనానాస్ కొంటే 25 కొనాలి కానీ అక్కడ 10% రిడక్షన్ జరగాలి ఎందుకు జరగాలంటే ట్యాక్స్ ఫేర్స్ కోసం ఆ 10% వర్త్ ఆఫ్ వాట్ 50 యాపిల్స్ వస్తున్నాం ఎందుకంటే యాపిల్స్ మిగిలిన అమౌంట్ని యాపిల్స్తో కొంటున్నాడు కాబట్టి దీనికి ఫిక్స్డ్ అమౌంట్ అయిపోయింది కదా ఇది మాత్రమే ఇక్కడ మారుతుంది కదా సో అందుకనే 10% చూసుకుంటే 5 కట్ అయిపోతే ఆన్సర్ 20 యాపిల్స్ మేక్ ఇట్ సింపుల్ రైట్ సో ఈ లాజికల్ వేస్తే వెళ్తే మీరు టైం సేవ్ అవుతుందమ్మా సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటా సో అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మనలో క్వాలిటీ ఉందనుకుంటే మీరు అందరికీ చెప్పండి మా సో క్వాలిటీ లేదనుకో లైట్ తీసుకోండి ఓకే క్వాలిటీ ఉంది ఎస్ మనం జాబ్ కొట్టగలుగుతామని నమ్మకం ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి సో అందరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఆల్ ది బెస్ట్ యువర్స్ నర్సింగ్ సార్